వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, చూస్తున్నారు కదా ఈ రిమోట్ కవర్ని అయితే రిమోట్కి చాలా ఈజీగా కుట్టేశాను. మనకు ఏదైనా బయట షాపింగ్ చేస్తే ఇలా స్పంజ్ అనేటిది వస్తుంది కదా, ఈ స్పంజ్ అనేది మిడిల్లో, ఈ క్లాత్ మిడిల్లో పెట్టేశాను అనమాట. కింద పడ్డా కానీ రిమోట్కి అసలు ఎలాంటి డ్యామేజ్ అనేది కాదు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రిమోట్ని అయితే నేను ఎలా మెజర్మెంట్స్, ఆ రిమోట్కి కరెక్ట్ ఆ కవర్ ఎలా పెట్టాననేది, ఎలా కుట్టాననేది చూపిస్తాను. చూడండి, కింద పడినా కానీ ఏం కాదనమాట. సో చూడండి, కరెక్ట్ మనం బ్లౌజ్లో మిగిలిన క్లాత్ తోటి కుట్టేశాను. చూడండి, కరెక్ట్ రిమోట్కి 2 సైడ్స్ ఇలా వచ్చేటట్టు, పైకి వచ్చేటట్టు తీసుకోవాలి. సైడ్కి ఇలా వీడియోలో చూసిన విధంగా ఒక కుట్ట అయితే వేసుకోండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే రిమోట్ కవర్ అనేది మనము స్టిచ్ చేసుకోవచ్చు. మనకు చిన్నపిల్లల ఆడుకునే వస్తువులకు కవర్స్ వస్తాయి చూడండి, అవి చాలా మెత్తగా ఉంటాయి. వాటిపైన మనకు స్టిచ్ అనేది కూడా పడుతుంది. మామూలుగా శారీస్కి వచ్చే ప్లాస్టిక్ అనేది ఊరికే చినిగిపోతుంది. కాకుంటే చిన్నపిల్లల డాల్స్ ఏవైనా తీసుకున్నప్పుడు వాటికి కవర్స్ వస్తాయి కదా, కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. ఆ కవర్స్ని పెట్టేసుకొని మనము పైన కుట్టేసుకోవచ్చు. చూడండి, ఈ స్పంజ్ అయితే నేను కట్ చేస్తున్నాను. కరెక్ట్ ఈ సైజ్కి కట్ చేసి దాని మిడిల్లో స్పంజ్ అయితే పెట్టేస్తున్నాను. సో స్పంజ్ లోపలికి ఈజీగా పెట్టేసిన తర్వాత క్లాత్ని నేను 2 సైడ్స్ రివర్స్గా ఒక స్టిచ్ వేసుకొని రివర్స్గా తీసుకున్నాను అనమాట, పౌచ్ లాగా. సో ఇలా రివర్స్గా తీసుకున్న తర్వాత స్పంజ్ పెట్టేసి, స్పంజ్ కూడా పొడవు కరెక్ట్ వచ్చే విధంగా వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ప్లాస్టిక్ పేపర్ అనేది తీసుకుంటున్నాను. మంచిగా మెత్తగా ఉండే క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. మనకు ప్లాస్టిక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో చూడండి, ప్లాస్టిక్ కూడా మెత్తగా ఉండేది తీసుకోవాలి. అంటే ఇలా చినిగిపోయే విధంగా మనము శారీస్కి వచ్చేది అలా పెట్టకూడదన్నమాట. ప్లాస్టిక్లో కూడా చాలా రకాలు ఉంటాయి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేనేం చెప్తున్నాను. సో చూడండి, థ్రెడ్ అయితే ఊడిపోయింది. మళ్ళీ థ్రెడ్ అనేది ఫిక్స్ చేసి చివరికి కూడా ఫినిషింగ్ ఇలా ఇచ్చేసానమాట, స్పంజ్ బయటకు రాకుండా. ఇప్పుడు చూడండి, నేను కవర్ తీసుకుంటాను, ప్లాస్టిక్ కవరు. కరెక్ట్గా ఇదైతే మనకు మా బాబుకి ఒక జాతరలో పిస్టోల్ అలా కొన్నాడనమాట, దానికి ఈ కవర్ వచ్చింది. ఈ కవర్ దేనికైనా ఉపయోగపడుతుందని నేనే పడేయలేదు. సో చూడండి, మెత్తగా ఉంటుందన్నమాట ఈ కవరు. 2 ఫోల్డ్గా పెట్టాను, 1 ఫోల్డ్ పెట్టలేదు. ఒక్కొక్కటి ఇంకా లావుగా ఉంటుంది కాబట్టి 1 పెడితే అయిపోతుంది, 2 ఫోల్డ్స్లో పెట్టాను. సో చూడండి, ఇలా 2 ఫోల్డ్గా పెట్టేసి దీనిపైన పెట్టేసి లోపల నుంచి మలిచేసి కుట్టానమాట. పైనుంచే స్టిచ్ వేశాను, తర్వాత రిమోట్ అనేది లోపలికి పెట్టేశానమాట. చూడండి, ఇలా మంచిగా తుడిసేసుకోవాలి. కవర్కి ఏదైనా లోపల డస్ట్ అలా ఉంటుంది కదా, సో ఇలా మంచిగా తుడిసేసుకొని 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మలిచేసి 2 సైడ్స్ మొత్తం మలిచేసి కుట్టేశానమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ అనేది వేసాను. సో స్టిచ్ వేసేటప్పుడు స్పాంజ్ అనేది కొంచెం హైట్లో ఉంది కదా, మనము పాదం అనేది పైనకు తీసుకుంటూ వీడియోలో చూస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా పైకి తీసుకుంటూ పాదాన్ని లూజ్గా పెట్టి స్టిచ్ అనేది వేస్తున్నాను. సో కిందికి ఈ ప్లాస్టిక్ కవర్ అనేది లోపలికి ఫోల్డ్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే రిమోట్ జారిపోవద్దు కదా. వెనక సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, లోపలికి ఇలా రిమోట్ పెట్టేటప్పుడు దాంట్లో నుంచి పెట్టుకోవచ్చు, మళ్ళీ తీయచ్చు. ఫోల్డ్గా ఉంటే మనకు రిమోట్ అనేది పడదన్నమాట కిందికి. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చాలా ఈజీగా రిమోట్ కవర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను చూడండి ఇలా ఫిక్స్ చేసేసి ఎంత బాగుందో. లైక్ ఇవ్వండి ప్లీజ్, కమెంట్ చేయండి.